హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే క్రాబ్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రాబ్ కర్రీ చాలా సింపుల్ వేలో ఈ వీడియోలో చూసేయండి. సో ముందుగా క్రాబ్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు 2 లవంగాలు, అలాగే 2 యాలకులు, అలాగే 3 నుంచి 4 వరకు దాల్చిన చెక్కలండి. చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పెద్ద సైజు టమాటో అండి. చక్కగా గ్రైండింగ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కాస్తంత ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాస్తంత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు సాల్ట్ టు టేస్ట్ అండి, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కూర చూసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలండి. సో ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు క్రాబ్స్ని యాడ్ చేసేసుకోవాలి. క్రాబ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో కాస్తంత ఉప్పు వేసాను కదండి, ఇక్కడ మళ్ళీ కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. సో మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనండి 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. సో చక్కగా కుక్ అయిపోయిందండి, వాటర్ కూడా బాగా వచ్చింది. సో క్రాబ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. పీతల కర్రీ ఆల్రెడీ మనకి ఒక మంచి ఫ్లేవర్తో ఉంటుంది. తక్కువ మసాలాతో సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.